వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకు ఒరగడంపై మంత్రి సీతక్క ఆరా. ప్యారిస్ ఒలింపిక్స్ అథ్లెట్లో దీప్తి జీవాంజీ 3వ స్థానంలో సాధించగా అభినందనలు తెలియజేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన లర్నింగ్ ఇంప్లిమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష. పవన్ ఆ 2 రోజులు ఎక్కడికి పోయావు? జగన్ డైలాగు పవన్ చెప్పడం బాధాకరణం. డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ. విశాఖపట్నం జిల్లాలో అప్పన్న స్వామికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజీ నిన్న రాత్రి ప్యారిస్లో జరిగిన 400 మీటర్లు T20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకండ్లో లక్ష్యాన్ని చేరుకొని 3వ స్థానంలో నిలవడంతో కాంస్య పథకం సాధించి ఒలింపిక్స్ చరిత్రలో పథకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ చరిత్ర సృష్టించి కాంస్య పథకం సాధించిన సందర్భంగా వారి తల్లిదండ్రులకు ఫోన్లో అభినందనలు తెలియజేసిన వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. ప్రజాప్రభుత్వంలో క్రీడలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్ధనపేట నియోజకవర్గం నుంచి ప్యారిస్లో ఒలింపిక్స్ అథ్లెట్లో దీప్తి జీవాంజీ 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించడం యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే గర్వకారణమని, దీప్తి జీవాంజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తానని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలియజేశారు. పాప 3rd ప్లేస్ తీసుకొని వచ్చింది గవర్నమెంట్. చాలా గర్వకారణం మన ఊరుకు, మన తెలంగాణకు, తర్వాత మన ఇండియాకు వచ్చింది. సో మళ్ళీ తప్పనిసరిగా నేను అసెంబ్లీలో మాట్లాడినా, మళ్ళీ నేను సీఎం గారితో మాట్లాడి మళ్ళీ తీసుకొని పోయి తప్పనిసరిగా అమ్మాయికి జాబ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. ఇంకా పాప నెంబర్ ఉంటే పెట్టాను, నేను మాట్లాడాను. ఫోటోలు మంచిగా రావాలి. మల్లారెడ్డి ఈటెల ఫన్నీ వీడియో. ఈటెల రాజేందర్ ఉన్నప్పుడు నేను మాట్లాడితే బాగుండదని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. కీసర ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి. కొంచెం వెనక్కి రండి అన్న, మన వెనక పోతేనే అదే చెప్తున్నా అన్నగారు, కొంచెం వెనక రండి. కొంచెం వెనక సార్ సార్ అన్న, మీరు వెనక్కి రండి. సార్ ఓకే సార్. ఎప్పటి చెక్కులు కొత్త అయితే బంగారంతో వస్తాయి, పాత రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సీఎం ఆదేశాల మేరకు వరద బాధితులకు ఆహారం సిద్ధం చేస్తున్నారు. రాత్రంతా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో ఆహారం సిద్ధమైంది.
నల్గొండ జిల్లా చుండూరు మండలం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అభివృద్ధి పనులపై సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్గోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో విద్య, వైద్యం, పంచాయతీరాజ్, ధరణి, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ రోడ్లు, విద్యుత్ వివిధ అంశాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు, ఆఫీసర్స్, ఇక్కడ అటు గ్రామ స్థాయిలో లేదా మున్సిపాలిటీ ఉన్న వార్డు స్థాయిలో ఉన్న పబ్లిక్ సర్వీస్ అవుతుంది. దాంతోపాటుగా రెవెన్యూ డివిజన్కి సంబంధించిన సర్వీస్ ఇక్కడ ఏపీఓ, ఏపీఎం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్, పిఆర్, ఆర్ఎండ్బి ఇప్పుడు 30 ప్లేసెస్ లా లొకేషన్ ఐడెంటిఫై చేసి మొత్తం మున్సిపల్ పరిధి ఎన్ని ఉన్నాయి ఆ ముందుగా ఎక్కడెక్కడ పెట్టాలని ఒక 30 ప్లేసెస్ డివైడ్ చేసి యావరేజ్ 100 అవర్స్ అలాట్ చేయి. మీరు ఇక్కడనే డెడికేటెడ్ ప్లేస్ వేయాలని చెప్పండి. అది చేస్తే 90% సాల్వ్ అవుతుంది సార్. ఊరు మొత్తం చెత్తనే, చెడు ఊరు నుంచి రాండి మొత్తం చెత్త, కమ్మ చెట్లు, చెత్త, సమాజం ఎక్కడ పోయినా చెత్త చెత్త చెత్త. దాంతో ఈగలు, దోమలు, పనులు, మీరు ఎంత టోటల్ చేసిన సార్ ప్రైవేట్ తీసుకుంటామా మన గవర్నమెంట్. విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరంలో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పి విజయసాయిరెడ్డి తన కుమార్తె నేహారెడ్డి పేరిట సముద్రం ఒడ్డున నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు బుధవారం ఉదయం కూల్చివేశారు. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించి విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలను చేపట్టారు. దీనిపై జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. విచారణ సమయంలో తమకు రక్షణ కల్పించాలని విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కూడా పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపించిన హైకోర్టు మహావిశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది. కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీవీఎంసీ హైకోర్టు స్పష్టం చేయడంతో 15 రోజుల్లో చర్యలు తీసుకుని తమకు తెలియచేయాలని ఆదేశించింది. విశాఖపట్నం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆలయ పరాకమంలో ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో హుండీ ఆదాయం లెక్కించారు. 30 రోజులకు గాను భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు మొత్తం 2,42,40,600 రూపాయలు, 143 గ్రాముల బంగారం, 13.5 కేజీల వెండిని భక్తులు కానుకల రూపంలో హుండీలో సమకూర్చినట్లు ఈవో తెలిపారు. సింహాచలం హుండీల ద్వారా రోజువారీ సగటున ఆదాయం 7,34,565 రూపాయలు వచ్చిందని అన్నారు. వీటితో పాటు విదేశీ కరెన్సీ కూడా వచ్చిందన్నారు. అప్పన్న హుండీలో యూఏఈకి చెందిన 335 దీరమ్స్, ఓమన్కి చెందిన 302 పైసాలు, మలేషియాకు చెందిన 51 రింగెట్స్, అమెరికాకు చెందిన $270, సౌదీ అరేబియాకు చెందిన 11 రియాల్స్, కువైట్కు చెందిన 335 దీనార్లు, 84 సింగపూర్ డాలర్లు హుండీల ద్వారా సమకూరాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కుప్పం కమిషనర్ వార్డుబాట కార్యక్రమంలో మొదటి రోజు పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు పట్టణంలోని మొదటి వార్డు సామకోటపల్లిలో పర్యటించారు. ప్రజల వద్దకే సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ తదితర అధికారులు నిర్వహించే సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వినతులను చూసి వాటిలో చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ సూచనలతో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా అతి చిన్న చిన్న కారణాలతో పలువురికి అర్హత ఉన్న ప్రభుత్వ పథకాలు అందకపోవడం బాధాకరమని అన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను లబ్ధిదారులకు వివరిస్తూ వాటికి పరిష్కారాన్ని చూపడం జరుగుతుందని తెలిపారు. అన్ని బరియర్ రోడ్లు క్లీన్ చేసి 2 చెరువులు
చెరువు సర్వీకు ఇరిగేషన్ దానికి అంటే నీళ్ళు వాడతారా? సర్వే నెక్స్ట్ బాబు ఏంటి ఏమైంది? మన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా రాజకుమార్ గారు పార్టీ అధ్యక్షులు, సత్యేంద్ర శేఖరరావు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా లోకల్ లీడర్లు ప్రతినిధులు ముందు కానీ మన ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం అంటే ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా కుప్పంలో ప్రజల వద్దకే పాలన అనే దాన్ని కాన్సెప్ట్గా తీసుకొని ఇప్పుడు మీ దగ్గరికే అధికారులు వచ్చి మీ యొక్క సమస్యల్ని తెలుసుకొని మీ సమస్యల్ని పరిష్కరించే కోసం వచ్చినారు. కాబట్టి ఈ అర్జీలు అనేది మీరు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇచ్చేది, ఇంకోరు ఇచ్చేది పరిస్థితి లేకుండా ఇప్పటికిప్పుడే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇచ్చి మీ యొక్క కాలాన్ని, టైంని వేస్ట్ చేయకుండా మీ దగ్గరికే వచ్చినాం. 1వ వార్డు ప్రజలకి, ఇక్కడ పిక్ చేసిన టౌన్ అధ్యక్షుడు రాజ్కుమార్ గారికి, సత్యేంద్ర ప్రసాద్ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులు, ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జి మరియు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా నమస్కారం. నేను వార్డు పర్యటన, కమిషనర్ వార్డు పర్యటన అని 25 వార్డులకి షెడ్యూల్ ఇచ్చి కుప్పం పురపాలక సంఘ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, పూజ్యులు, మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మరియు గౌరవ ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్ గారి ఆదేశాలు, సూచనలు మేరకు, మా గౌరవ ప్రజాప్రతినిధుల సూచనల మేరకు చిన్న చిన్న సమస్యలు, పెన్షన్లు, నీళ్లు, లైట్లు, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు మేజర్ కాకుండా ఇవన్నీ పరిష్కారం చేద్దామని వచ్చాను. ఈరోజు మొదలు పెడితే నేను ఊహించింది ఒకటి, పెద్ద సమస్యలేమి ఉండవు అని వస్తే ఇక్కడికి చాలా చిన్న చిన్న కారణాలతో పెన్షన్లు ఇప్పటికి 3 అర్జీలు పరిశీలిస్తే చాలా బాధాకరం. ఆ 3 కూడా ఒకరిల్లు పొరపాటున ఒక తల్లి మీద పడి ఆ తల్లికి 3 సంవత్సరాలు పెన్షన్ రాలేదు, ఒక ఇష్యూ. ఇంకొక ఆమె ఒకే కార్డులో 8 మంది సభ్యులు పెట్టుకొని తెలియక ఆ 3 కొడుకుల ఇళ్ళు ఒకే ఆ తల్లి పేరు మీద పడి ఒక పెన్షను. ఈ విధంగా గత 3 సంవత్సరాల బట్టి వాళ్ళకి ఆ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియచెప్పక కలెక్టర్ గారు, కమిషనర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు అర్జీలు ఇస్తూ తిరుగుతున్నారు. కేవలం 3 అర్జీలు పరిశీలిస్తే 2 ఇలా తెలియదు. చాలా చాలా బాధాకరం. ఆ 2 ఇక్కడే సిస్టంలో ఆ తల్లి పేరు మీద ఉండే పొరపాటును బట్టి తీసేసి ఎవరో దొరయ్యని పేరు మీద పక్కింటి వాళ్ళ పడి తీసివేశాను ఇప్పుడే స్పాట్లో. వాళ్ళకి నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆప్షన్ ఇవ్వబోతున్నారు వచ్చే నెలలో. ఆ పెన్షన్ సబ్మిట్ చేసి ఆ తల్లికి నెక్స్ట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొక ఆమె పొరపాటున 100 స్క్వేర్ ఫీట్లు ఎక్కువ ఉన్నాయి, 3 బిడ్డలు, 3 ఇళ్ళు, ఎవరు బతుకు వాళ్ళు కూలీనాలు తీసుకొని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ అవన్నీ ఊగులాడుతున్నాయి, అవన్నీ రీప్లేస్ చేయాలని అన్ని కేసముద్రం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బుక్య మురళీ నాయక్ వరద నీటిలో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వరద బీభత్సవానికి నీట మునిగిన బాధిత కుటుంబాలను, వరద రావడానికి గల కారణాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలు మాట్లాడుతూ కేసముద్రం మండల కేంద్రంలో ఉన్నటువంటి నాలాలను కబ్జా చేసి వాటిపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వారానే మాకు ఈ పరిస్థితి ఏర్పడిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నాలాలను కబ్జా చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలను తొలగించి నాలాలను యథావిధిగా శాశ్వతంగా నిర్మించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశారు. నష్టాన్ని మనం పూరించలేం. కాబట్టి రాబోయే రోజుల్లో
మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా వచ్చే సంవత్సరం వర్షాకాలంలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు 2-3 సంవత్సరాల ఇదే తంతు అధికార పక్షం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అలాగే శాసనసభ్యులు వీళ్ళందరూ సొంతంగా రియల్ ఎస్టేట్ చేసుకోవడం వల్ల నాలాలను ఆక్రమించుకొని మట్టి పోసి మట్టి బాగా ఎత్తడం వల్లనే నీరు స్మూత్గా కిందికి పోలేని పరిస్థితి. వెంటనే ఇవన్నిటిని మేము తొలగిస్తాం. ప్రజలకు మేము ఒకటే భరోసా ఇస్తాం, మీరు సమన్వయం పాటించండి. నీళ్లు స్మూత్గా పోయేటట్టుగా ఎక్కడెక్కడైతే వాళ్ళు రియల్ ఎస్టేట్లు చేసుకొని మొత్తం నీళ్లు పోస్తున్న నీళ్లు అక్కడ ఉన్నటువంటి భూమిని మట్టిని మొత్తం తీసేసి నీళ్లు స్మూత్గా పోయేటట్టు చేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నటువంటి స్మారక స్తూపం దగ్గర ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తేనే అక్కడ మనకు ఒక శాశ్వత పరిష్కారం ఉంటుంది. వారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ హై లెవెల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ అలాగే ఇరిగేషన్ అధికారులందరినీ పిలిపించి అక్కడ ఎస్టిమేషన్ వేయించి వెంటనే వారి దృష్టికి తీసుకెళ్లి అది ఉన్నటువంటి ఆ చిన్న లెవెల్ బ్రిడ్జ్ అయితే దాన్ని కూలగొట్టి అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తాం. మళ్ళీ ఈ పరిస్థితి పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేస్తాం. సార్, ఇప్పుడు మీరు నాలలో పనిచేసేటప్పుడు అడ్డుకొని అధికారులకు మీ ద్వారానే మళ్ళీ ఫోన్లు పోతాయని ప్రజలు అంటాం సార్. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంతకు ముందే నేను ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు తుపాకులు కూడా గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా మొత్తం మహబూబాద్ జిల్లా మొత్తం అతలకుతలమైంది. ఈ పరిస్థితిని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియజేయడం జరిగింది. వెంటనే వారు గొప్ప మనసుతోటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారిని ఒకరోజు ముందు పంపించి ఇక్కడ మొత్తం రివ్యూ చేయండి అని చెప్పడంతో వారు ఒకరోజు ముందు వచ్చి రాత్రిపూట ఇక్కడ రాత్రి 9:30-10 కలెక్టర్ను ఎస్పీలను పిలిపించి ప్రభుత్వ యాంత్రాంగాన్ని మొత్తం మేలుకొల్పి మొత్తం ఆ రోజు రాత్రి రివ్యూ తీసుకోవడం జరిగింది. మరుసటి రోజు నేను సీతక్క గారు ఇక్కడ స్టేషన్ కేసముద్రం విలేజ్ కేసముద్రం తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు కొంచెం ఉన్న వరదతోటి ఇళ్లలోకి నీరు రావడం 5-6 ఫీట్లలో ఎత్తుగా నీరు రావడంతో ఇంట్లో ఉన్నటువంటి కట్టుబట్టలతో పాటుగా అదేవిధంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి ధాన్యం మొత్తం తడిసి ముద్దయ్యి తినడానికి వండుకోవడానికి కూడా లేని నిత్యావసర సరుకులు లేని పరిస్థితి ఏర్పడడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా కిరాణా షాపులు ఇక్కడ చాలామంది వర్తక వ్యాపార సంఘాలు మొత్తం షాపుల్లోకి నీళ్లు రావడం మొత్తం 4-5 ఫీట్లలో ఎత్తు నీళ్లు రావడంతో షాపులన్నీ నీటమయమైన నిజంగా బాధాకరమైన విషయం. అందుకే నేను ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించా. అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి మనకు స్మారక స్తూపం ఏదైతే ఉందో అమరవీరుల స్మారక స్తూపం దగ్గర అక్కడ ఏదైతే నాలా ఏదైతే వస్తుందో అక్కడ కట్టినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి కట్టకుండా గత ప్రభుత్వంలో వాళ్ళు చిన్నగా రోడ్ డామ్ లాగా కట్టడం వల్ల నీళ్లు బయటకు రాలేని పరిస్థితి. అదేవిధంగా దానికి కొనసాగింపుగా ఉన్నటువంటి కాలువ మొత్తం ప్రజలు మొత్తం ఆక్రమించుకొని నీళ్లు పోకుండా చేశారు. ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఎంఆర్ఓ దామోదర్ రెడ్డి గారితో మాట్లాడి వెంటనే ఆ కాలువ సంగారెడ్డిలో ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశం. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తామన్న ఎస్పీ చెన్నూరి రూపేష్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న బండ్ల విప్లవ్ సింహ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ సంజీవరావు, అమీన్పూర్ సీఏ నాగరాజు, సిఎస్ఎస్ సిఐ పాల్గొన్నారు. మరియు బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి సో దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీనిలో భాగంగా మన అమీన్పూర్ లిమిట్స్లో ఎంసీఓఆర్ అనే ఒక కంపెనీ వాళ్ళకి డాక్టర్ బండ్ల విప్లవ్ సింహ అనే అతను వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఐపీఎస్ గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి నిన్న ఒక చిన్న డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ విప్లవ్ సిన్హా దాదాపు 20 లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతోటి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీది ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి మీ కూలగొట్టిస్తాను, నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి, ఆఫీసర్లందరూ తెలుసు అని
ఒక ఫేక్ ఫొటోస్ ర్యాండమ్గా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది. దానిలో లాస్ట్కి 16 లక్షలు బేరం కుదుర్చుకొని ఒక 2 లక్షలు నిన్న అడ్వాన్స్గా తీసుకుంటుంటే ఇమీడియట్గా రెడీ హ్యాండెడ్గా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది. సో ఇతను డాక్టర్ విప్లవ్ అనే అతను యాక్చువల్గా బేసికల్లీ ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 మంత్స్ నుండి ఈ చిన్న చిన్న పత్రికల పేర్లు చెప్పి చిన్న చిన్న మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి ఒక ఫేక్ మీడియా పర్సన్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకొని ఈ వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆసరాగా చేసుకొని ఆ బిల్డర్లకు ఫోన్ చేయడము, వార్నింగ్లు ఇవ్వడము, పిటిషన్స్ వేయడము కావాలని చెప్పేసి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే ఇంకా వీటి మీద ఇంకా రాయించి మీకు ఇబ్బంది కలిగజేస్తామని బెదిరించడం జరుగుతుంది. సో అదే రకంగా సోషల్ వర్కర్ అనే ఒక యాక్టివిస్ట్ ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సోషల్ వర్కర్ అని నేను సోషల్ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఫర్ 2029 పటంచేరు అని చెప్పి సోషల్ వర్కర్ అని చెప్పి వివిధ రకాల నేమ్స్ వివిధ రకాల బ్యాక్గ్రౌండ్స్ చెప్పుకుంటూ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఈ MCOR ప్రాజెక్ట్ వాళ్ళు ఈ అమీన్పూర్ చెరువు దగ్గర నాలా కబ్జా చేశారని చెప్పేసి ఇతను వాళ్ళు బెదిరియడం జరిగింది. ఇదే సందర్భంలో 2 సార్లు, ఒకసారి వీళ్ళని డబ్బుల గురించి పిస్తా హౌస్ అశోక్ నగర్ దగ్గర కలుద్దామని, దాని తర్వాత ఆప్రికాస్ కాఫీ హౌస్ గచ్చిబౌలిలో అక్కడ కలిసి వాళ్ళని బెదిరియడం జరిగింది. సో దీనిలో చాలా వరకు క్లియర్ కట్గా ఆడియో రికార్డింగ్స్ మరియు ఈయన డబ్బులు డిమాండ్ చేసిన ఈ వీడియో రికార్డింగ్స్ కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని పట్టుకొని క్రైమ్ నెంబర్ 563/24లో ఎక్స్టార్షన్ కింద కేసు పెట్టడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే హైడ్రా అనే ఆర్గనైజేషన్ ఒక మంచి ఉద్దేశం కోసం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోనే కాదు, సంగారెడ్డిలో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇలా ఫేక్ మీడియా ప్రతినిధులు, ఫేక్ సోషల్ యాక్టివిస్టులు అని చెప్పి ఎవరైనా బిల్డర్లను కానీ యజమానులను కానీ బెదిరిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా ఎక్స్టార్షన్ కేసులు పెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇట్లా హైడ్రా ఆఫీసర్ల పేర్లు కానీ, వేరే మున్సిపల్ ఆఫీసర్ల పేర్లు కానీ, ఇంకా ఏ ఇతర ఆఫీసర్లు, కొంతమంది ఏసీబీ ఆఫీసర్లు అని చెప్పేసి, కొంతమంది టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఎవరు బ్లాక్మెయిల్ చేసినా, ఎవరు బెదిరించిన డబ్బుల గురించి ఇమీడియట్గా లోకల్ పోలీస్కి లేదంటే ఎస్పీ ఆఫీస్లో కూడా మీరు కంప్లైంట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. 656-777 ఇట్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. సో వీళ్ళు వచ్చారు, వీళ్ళని చూసి ఇంకెవరు వస్తారనేది చూడాలి. మేబీ ఉండుంటారు. నిన్న వెరిఫై చేసిన తర్వాత ఒకరిద్దరిని బెదిరించారని వాళ్ళు రావట్లేదు. కాల్ దెమ్, వాళ్ళు వస్తే వాళ్ళని కూడా చేస్తారు. ఈ మధ్య స్టార్ట్ చేశారు, లాస్ట్ 3 months నుండి స్టార్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.